హలో గైస్, మళ్ళీ సిబిఎఫ్ ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే ఈరోజు ఇంకోటి దాన్ని డిసైడ్ అయ్యి బెండకాయ టమాటా పులుసు లాంటి కర్రీ అది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, యూ విల్ గెట్ మ్యాడ్. రుచి అదిరిపోతుంది. సరే, దానికి మనం ఏమేమి కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అవన్నీ చూద్దాం. కాయలు, టమాటా, ఉల్లిపాయ అన్నీ రెడీ చేసి కట్ చేయడానికి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద మనం బండి పెట్టాము. అలా కొంచెం సిమ్లో ఉన్నది కొంచెం హైలో పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఈరోజు చేసే కర్రీ మామూలుగా ఉండమండి, అంత ఎక్కువ ఆయిల్ పోయకూడదు. మనం ఇది ఒక్కరికే కదా. ఇప్పుడు కాస్త హీట్ ఎక్కని, ఇలా హీట్ ఎక్కిన దాంట్లో ఇలా అన్ని పోపుకి సంబంధించిన సామాన్లన్నీ వేసేసి తర్వాత 2 నిమిషాలు ఇలా 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 అంటుంటే అది హీట్ ఎక్కుతుంటాయి. లోపల ఉల్లిపాయలు, టమాటా వేసి దాన్ని అలా కాగనిచ్చి ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ దాన్ని కాస్త మగ్గనిస్తే బ్రౌన్ కలర్లోకి రావాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఒక 2 to 3 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అది ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వస్తాయి. దాని తర్వాత ఏం వేయాలనేది ఇప్పుడు చెప్తాం. కొంచెం అయ్యింది. దీని తర్వాత మనం ఉప్పు వేసాం, తర్వాత లైట్గా కారం వేసాం. ఓకే, తర్వాత కాస్త పసుపు వేసాం, కొంచెం కలిపి కొంచెం మగ్గుతాయి అన్నమాట. లైట్గా హైలో పెట్టి ఇలా కొంచెం ఇదయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ధనియా పౌడర్ వేసి కలపాలి. కొంచెం ధనియా పౌడర్ వేసి కలిపి ఇప్పుడు ఈ కర్రీ వేసిన బెండకాయ ముక్కలు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి కాస్త మగ్గాలి కదా, అందుకని ఇందాక మనం అలా వేసిన టమాటాలోంచి కొంచెం జ్యూస్ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వీటిని ఇలా కలుపుతూ ఏం చేయాలంటే కొన్ని నీళ్ళు పోయాలి. కొన్ని నీళ్ళు పోస్తే హైలో పెడితే ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ, అల్లం మంచిది. వెల్లుల్లిపాయ హార్ట్కి మంచిది. నేనైతే వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను కొంచెం. ఈ కూర టమాటా బెండకాయ కూర విత్ మసాలా లిటిల్ బిట్ అల్టిమేట్. ఏం చేద్దామంటే
పెట్టుకున్న దాంట్లో లైట్గా మసాలా యాడ్ చేద్దాం. అదిరిపోతుంది. ఇలా కలిపి సరే కాసేపు మగ్గనిద్దాం కూరని. చూసారా, అదిరిపోయింది కర్రీ, మామూలుగా ఉండదు, బీభత్సంగా వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తా, తినేసి ఇప్పుడు చూడండి. సూపర్గా ఉంటుంది. అసలు బ్యాచిలర్ కర్రీ చేసుకుంటే ఆ టేస్టే వేరు. ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, బ్యాచిలర్లు చేసేంత అద్భుతమైన కర్రీస్ ఇంకెవ్వరు చేయలేరు. ఐఎమ్ సేయింగ్. ఓకే, ఇలా పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. కలుపుకున్న జ్యూసీగా అదిరిపోయింది, మామూలుగా ఉండదు. బేసిక్గా బెండకాయ కర్రీ అంటేనే కొంచెం జ్యూసీ, ఫ్రై కాదు, నార్మల్గా ఉన్నప్పుడు జ్యూసీగా ఉంటుంది. కానీ మనం చేసుకునే వంట మనం తింటుంటే ఆ రుచే వేరే. మీరు కూడా చేసుకుని తినేది అక్కడే. కానీ స్టార్ట్ చేయండి.